హలో గార్డెనర్స్, వెల్కమ్ టు సోన్ సస్టైన్. ప్రతి వీక్ గార్డెనింగ్ చేస్తుంటాము, బట్ ఈ వీక్ కొత్తగా మనం ఒక సీడ్ ప్లాంట్ చేస్తున్నాము. అది ఈ సీడ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఇదే అండి నేరేడు. ఇది మన తిరుపతి సైడ్ అటు సైడ్ నేరేడు కాదు, మేము కడప సైడ్ వస్తుంది కదా, పెద్ద లావుగా వచ్చి మంచిగా స్వీట్గా ఉంటుంది, పెద్ద లావు పండు వస్తుంది ఆ నేరేడుని ఫస్ట్ మనము చిన్న పాట్లో ప్లాంట్ చేసుకోవాలి. ఫస్ట్ పాట్లో ప్లాంట్ చేసుకుని తర్వాత కొంచెం మొక్క అయ్యాక దాన్ని తీసుకెళ్ళేసి మెయిన్ ల్యాండ్లో వేయాలి. ఇది పెద్ద మాన అవుతుంది కాబట్టి మనం దీనిలో చేసుకోవాలి. డైరెక్ట్గా మనము సాయిల్లో వేసామంటే చచ్చిపోతుంది, సీడ్ గ్రో అవ్వదు. కాబట్టి మా దగ్గర ఎలానో ఇలా ఉంది ప్లాస్టిక్ కవరు, కాబట్టి దీనిలో ఒకటి వేస్తాను. ఫస్ట్ మట్టిని ఇట్లా లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసుకుంటే బాగా లూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ బాగా లూజ్ అయింది. ఇట్లా లూజ్ అయ్యాక ఒక రవ్వ ఇట్లా తీసుకొని ఈ సీడ్ని తీసి పెట్టేయాలి. పెట్టేసి చూడండి, సీడ్ పెట్టేశాను. పెట్టేసి లైట్గా అట్లా పెట్టేసి మీ దగ్గర కోకోపిట్, లూజ్ సాయిల్స్ అలాంటివి ఉన్నా కూడా బెస్ట్. లూజ్ సాయిల్ వేసారంటే మంచిగా ఇది వస్తుంది. కాబట్టి చూడండి, ఇదంతా లూజ్ సాయిల్, ఇసుక ఉంటుంది కదా, ఇసుకనే లూజ్ సాయిల్ అంటారు. కాబట్టి ఇట్లా పెట్టేసి ఒకరవ ఇక్కడ వరకు పెట్టేసి గ్యాప్ ఇట్లా పెట్టుకోవాలి. లేదు మీ దగ్గర ఇది లేదు అంటే కూడా మీరు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, పాలిథిన్ కవర్స్, అవి సూపర్ మార్కెట్స్లో ఇస్తారు కదా యూజ్ చేసినట్టువి, అలాంటివి తీసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. చేసుకొని దానిలో చేసుకున్నా కూడా బెస్టే మీకు. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ఇట్లా టైట్గా సాయిల్ ఉండిపోతుంది, మనం ఇది కట్ చేసి డైరెక్ట్ పెట్టేయచ్చు. లేదంటే రూట్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఇట్లా మనం తొట్టిలో పెట్టామంటే కూడా. చూడండి, ఇది వేసాను, అయిపోయింది. ఇంతే, ఇది చేసాం కదా, అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనము వాటర్ కొంచెం లైట్గా రోజు వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటామంటే సరిపోతుంది. చూడండి, వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తాము. చాలు, వాటర్ స్ప్రింకిల్ చేసాము, అయిపోయింది. ఇది మీకు ప్లాంట్ వచ్చింది కదా, ప్లాంట్ వస్తుంది ఫ్యూచర్లో. అట్లీస్ట్ ఒక 20-25 డేస్ అయినా పడుతుంది ప్లాంట్ రావడానికి మొక్క. దాన్ని అలా వచ్చాక మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఆ మొక్కని ఎలా మళ్ళీ భూమి మీద నాటాలి, నాటితే అది ఎంత పెద్దది అవుతుంది, ఎట్లా లొకేషన్ సెట్ చేసుకోవాలి దీనికి. అంటే కొన్నిటికి స్పేస్ కావాలన్నమాట. చెట్లకి, మాల్లో చెట్లకి మనం ఫస్ట్ సరౌండింగ్ చూసుకొని స్పేస్ అంతా సెట్ చేసుకొని వేయాలి. డైరెక్ట్గా వేసామంటే ఎట్లా పడితే అట్లా గ్రో అయిపోతాయి. ఇది కమింగ్ వీడియోస్లో ఇంకా బెస్ట్ వీడియోస్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ సబ్స్క్రైబ్ టు సోన్ సస్టైన్. సీ యా.